హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కద్దు కీర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలాచీ, కిస్మిస్, పంకిన్ సీడ్స్ అండ్ పిస్తా, స్వీట్లో వేసే పిస్తా తీసుకోండి గాయ్స్. అండ్ వాటర్ మెలన్ సీడ్స్, బ్లాక్ కిస్మిస్ అండ్ కాజు, బాదం. ఇవన్నీ నేను క్వాంటిటీ తీసుకున్నాను. అండ్ ఇది మనం సొరకాయని పైన అంతా గీక్కోవాలి. అది కూడా మనకు ఓన్లీ గ్రీనే గీక్కోవాలి, లోపల వైట్ని యూస్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను గైస్. ఈ నెయ్యిలో మనం ఇప్పుడు నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. బాదం, బ్లాక్ కిస్మిస్ అండ్ కాజు, వాటర్ మెలన్ సీడ్స్, పిస్తా, పంకిన్ సీడ్స్, నార్మల్ కిస్మిస్ వేసి ఇవి బ్రౌనిష్ కలర్తో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గాయస్. ఇది చాలా ఈజీ గాయస్, మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ఇంకో స్టవ్ పైన పాలు సిమ్లో పెట్టుకొని పాలు మరిగించుకోండి. పాలు వేడేంత లోపల మనం ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చాక. అండ్ ఇందులోనే సొరకాయని ఆల్రెడీ గీక్ పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇప్పుడు పాలు మరిగినాయి. సో పాలు మరిగినవన్నీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలవి. అండ్ నేను ఒక 20 మినిట్స్ ముందు ఈ సాబ్దానా అనేది నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకున్న సాబ్దానాన్ని అదే వాటర్తో సహా మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికినాక మీరు ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలని ఇలా యాడ్ చేసుకోండి గైస్. ఇవనేది బాగా మనకి మసలాలి పాలు అనేది, అప్పుడే మనకు స్వీట్ టేస్ట్ అనేది వస్తుంది. లేకపోతే పాలు మసలకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇందులోనే 1 కప్ షుగర్ని అండ్ 4-5 ఇలాచీని, మిల్క్ మేడ్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ గైస్. మీరు సేమ్ బయట మీరు పర్చేస్ చేసుకున్నట్టు లేదా రెస్టారెంట్స్లో తిన్నట్టుగానే వస్తుంది టేస్ట్. మీరు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి గైస్. చూసారు కదా, పాలనేది ఇలా మసలాలి. మసిలిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇది అనేది మనకు దగ్గరికి అవ్వాలి గైస్. ఆ ఫ్లేవర్ అనేది వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి గైస్. వన్స్ ఈ పాలన్నీ ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినడమే. అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. బై గైస్.